రీతిగా మీ మధ్య నిలబడడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి అవకాశమును బట్టి నీకు దేవునికే మహిమ కలుగునుగాక. మరి నా వంతు ఉంటుందని నేను అనుకోలేదు, కానీ క్రిస్మస్ సందర్భంగా ఈ రీతిగా కూడుకోవడము చాలా సంతోషకరమైన విషయమే. అయినప్పటికీ ఈ కూడిక ఎందుకు అని అంటే, యేసు ప్రభు మన కొరకు జన్మించాడు, మరణించాడు అనేది అందరికీ తెలుసు. కానీ ఎందుకొరకు మరణించాడు, ఎందుకొరకు జన్మించాడు, మన కొరకు ఆయన మానవుడిగా జన్మించాడు. మనము నిత్యత్వములో చేరడానికి దేవుడుగా, రక్షకుడుగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఈ లోకానికి వచ్చి ఉన్నాడంటే, ఆయన లోకానికి రావడం అంటే ముఖ్యంగా మన హృదయంలోనికి యేసు ప్రభు వచ్చినప్పుడే మనకు నిజమైన సంతోషము, సమాధానము, ఆదరణ, ఐశ్వర్యము కలుగుతుంది. అట్టి రీతిగా ఉండడానికే దేవుడు ఈ లోకానికి మానవుడిగా వచ్చాడు. ఈయనలో మానవత్వము, దైవత్వము కనబడుచున్నది. అయితే మానవత్వము ఏంటంటే, ఆయన గుణము ఆశ్చర్యకరమైనది, ఆయన స్వభావము ఆశ్చర్యకరమైనది, ఆయన పుట్టుక ఆశ్చర్యం, కన్యక గర్భంలో జన్మించడము ఆశ్చర్యము, తర్వాత ప్రజల కోసము మరణించడము ఆశ్చర్యము, తర్వాత ఆయన మరణించి, ప్రజల కొరకు మరణించి తిరిగి లేవడము ఆశ్చర్యకరమైంది. అందుకనే ఆయన మానవుడుగా మానవత్వం కనిపిస్తున్నది. రెండవదిగా దైవత్వం కనిపిస్తున్నది. దైవత్వం ఏంటి అని మనకు ప్రశ్న రావచ్చు, కానీ ఆయన దేవుడుగా ఉన్నాడు, మనుష్య కుమారుడుగా దేవుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకొరకు వచ్చాడంటే, మనల్ని రక్షించుట కొరకే. యోహాను సువార్త 3:17 ప్రకారంగా ఆయన మనల్ని రక్షించుట కొరకు రక్షకుడుగా వచ్చాడు. రెండవదిగా మనకు పాప క్షమాపణ అనగా విమోచన కలగజేయుటకు ఆయన వచ్చి ఉన్నాడు కుమారుడుగా. మూడవదిగా ఆయన ఎందుకొరకు వచ్చాడంటే, ఆ కుమారుని, తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేయుట కొరకు ఆయన కుమారుడుగా వచ్చి ఉంటున్నాడు. నాలుగవదిగా 1 కొరింథీ పత్రిక 1:9 ప్రకారముగా ఆయనతో సహవాసం చేయుట కొరకు దేవుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. కుమారుడు ప్రతి విషయంలో, ఆ కుమారుని ద్వారా రక్షణ, కుమారుని ద్వారా విమోచన, ఆ కుమారుని ద్వారా మనకు సహవాసం చేయాలని దేవుడు గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. మనుషులతో సహవాసం చేయొచ్చు, కానీ దేవునితో సహవాసం చేయాలంటే ఇది చాలా అత్యున్నతమైన స్థానంలోనికి దేవుడు మనల్ని తీసుకెళ్ళడానికి ఆయనతో సహవాసం చేయాలని చెబుతున్నాడు. ఆయనతో సహవాసం చేసినట్లయితే ఆయన గుణము, ఆయన స్వభావము, ఆయన పోలిక, ఆయన ఆలోచనలు, ఆయన తలంపులు వస్తవి గనక ఆయనతో సహవాసం చేయమని దేవాతి దేవుడు మానవులకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఎందుకొరకంటే, ఆ కుమారుని యందు విశ్వాసం ఉంచినప్పుడు యోహాను సువార్త 3:16 ప్రకారముగా ఆ కుమారుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారు నిత్య జీవము గలవారు. మనల్ని నిత్యత్వము చేర్చడానికి ఆయనను అందు విశ్వాసం ఉంచితే, ఆయన ద్వారా రక్షణ పొంది ఆయనతో సహవాసం చేస్తూ పాప క్షమాపణ పొందినప్పుడు, ఆయనతో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు ఆయన స్వభావం మనకు కలుగుతుంది. కనుక ఆయన యందు విశ్వాసము మనకు కలుగుతుంది. ఆ విశ్వాసమే మనల్ని నిత్యత్వంలోనికి లేక నిత్య జీవములోనికి నడిపిస్తుంది. అందుకొరకనే ఆయనలో మానవత్వము, శరీరత్వము కనబడుతుంది, దైవత్వము, మానవత్వం కనిపిస్తుంది. కనుక ఆ కుమారుణ్ణి
అందు మనము రక్షణ పొందడానికి ఆయన మానవుడుగా ఈ లోకమునకు వచ్చాడు, జన్మించాడు. అందును బట్టి మనము పొందిన ఆ సంతోషము, ఆ పాప క్షమాపణ, ఆయనతో సహవాసం చేయుట, ఆయన యందు విశ్వాసం ఉంచుట కొరకే దేవుడు ఈ లోకమునకు మానవుడిగా వచ్చాడు కనుక మనము ఆయన యందు విశ్వాసం ఉంచాలని, రక్షకుడని, ఆయన పాపం నుండి విడిపించేవాడని మనము తెలుసుకొని, గ్రహించి, ఆలోచించి ఆయన యందు నమ్మకం ఉంచితే ఆయన మనకు మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాడు కనుక ఆయన యందు విశ్వాసం ఉంచితే నేరుగా ఆయన యుద్ధకు ఆ నిత్య జీవములోనికి లేక నిత్యత్వములోనికి, నిత్య జీవములోనికి ప్రవేశించుటకు దేవుడు అట్టి కృపను మనకు అనుగ్రహించాడు కనుక అందుకనే దేవుడు ఈ దినమున సెమీ క్రిస్మస్ జరుపుకోవడానికి దేవుడు బిడ్డలను సిద్ధపరిచినందుకు దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు, స్తుతులు, వందనములు చెల్లించుంటున్నాం ప్రభువా. ఈ ఏర్పాటును బట్టి నీకు వందనములు. ఇది కూడి వచ్చిన బిడ్డలను బట్టి నేను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. దీవించండి, మహిమ పొందండి. ఈ కార్యక్రమంను తండ్రి ప్రారంభించింది మొదలుకొని ముగించే వరకు తండ్రి నీ కృప వెనువెంటుండి నడిపించి దీవించండి. దైవజనులను తండ్రి తీసుకొచ్చారు, నీకు స్తోత్రాలు. మీ దాసులను తండ్రి బలపరిచి మాతో మాట్లాడి మహిమ పొందమని నీ కృపగల హస్తములకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందమని యేసు నామములు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.